ఫర్గాట్ టు ఆస్క్, అసలు మర్చిపోయాను ఈ విషయం అడగడం. విమెన్స్ డే అసలు మీరు ఎలా చూస్తారు, సెలబ్రేటింగ్ విమెన్ దిస్ డే? I think we should celebrate women every day. Women's Day has become a corporate fest అంతే. ఏదో ఆ రోజంతా పొగిడేస్తూ ఒక క్యాలెండర్ లో ఎన్నో థింగ్స్ చేయాలి కాబట్టి ఆ రోజు చేస్తారు, ఫోన్ చేస్తారు, అవార్డులు ఇస్తారు, ఏదో చేస్తారు. మనం సంవత్సరం అంతా విమెన్ ని బ్యాడ్ గా ట్రీట్ చేసి ఆ ఒక్క రోజు మనం సన్మానాలు సత్కారాలు ఎందుకు ఇస్తామండి? ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫార్సికల్ యాక్చువల్లీ. సో 364 days మీరు ఎంతో కొంత అక్కడ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే విమెన్స్ ఎడ్యుకేషన్, విమెన్స్ సేఫ్టీ, విమెన్స్ హెల్త్ పట్ల మీరు ఏమన్నా చేయగలిగితే విల్ బి బెటర్ ఐ ఫీల్. యా, అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము, త్రూ న్యూసే కావచ్చు, టీవీలో ఎన్నో జరుగుతున్నాయని చూస్తున్నాము. అండ్ ఇక్కడ విమెన్ వల్ల సఫర్ అవుతున్న మెన్ని కూడా చూస్తున్నాము. బ్యాడ్ థింగ్. యా, ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ హార్డ్ అండి. అంటే ఏదో ఒకటి సరిదిద్దుకోవడానికి వెన్ ద లా ఇస్ కంప్లీట్లీ ఇంకో వైపు బెండ్ చేస్తే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు కూడా జరుగుతాయి. సో ఒక సిస్టమ్ లో ఒక బ్యాలెన్స్, ఒక చెకింగ్ పాయింట్స్ ఉండాలి కొన్ని. సో డెఫినెట్ గా ఈ లెజిస్లేషన్స్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైల్ దేర్ ఆర్ విమెన్ హూ ఆర్ డెఫినెట్లీ సఫరింగ్, దేర్ ఆర్ మెన్ ఆల్సో హూ ఆర్ struggling with it and false cases పడుతున్నాయి. I personally know so many people who have been falsely implicated and వాళ్ళని ఈ రూల్స్ ప్రకారంగా మేము ఇలా కేసు వేస్తామని బెదిరించడం జరుగుతుంది. So definitely I think it requires a relook, but I think public awareness is also increasing about it now. Yeah, అడగచ్చా లేదు? అండ్ మీరు కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకు మ్యారేజ్ని మీరు దాటేశారు, అంటే వదిలేశారు ఆర్ సంథింగ్? Why is it such an important question? అంటే దాని క్వశ్చన్ కి రెలవెన్స్ ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల్ని కానీ మా మామయ్యతో ఉండి ఒక కుటుంబాన్ని పెట్టుకుంటే నా జీవితం ఇంకా సంపూర్ణంగా సంపన్నం అవుతుందా ఏంటి? వాట్ ఇస్ ఇట్? నో, నాట్ సచ్. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఐ యామ్ నాట్ అండర్స్టాండింగ్. జస్ట్ లైక్ ఎవ్రీబడీస్ లైఫ్ లో